హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు యాక్చువల్లీ నేను ఇన్ని రోజులుగా చాలా వీడియోస్ చేస్తున్నాను, అందరూ చూస్తున్నారు. సో నాకు ఇన్స్టాగ్రామ్లో అలాగా కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు, మీ కుర్తాస్ చాలా బాగుంటాయి, మీ కుర్తా కలెక్షన్ చేయండి, సాంబార్ వీడియోలో మీరు వేసుకున్న కుర్తా చాలా బాగుంది, దాని గురించి నాకు చెప్పండి అని. కుర్తా కలెక్షన్ చేయాలని నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే డైలీ ఇందులో ఇంకా ఆఫీస్ వేర్ కుర్తాస్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ అటు ఇటు మేనేజ్ చేస్తూ వేసుకుంటాను, చూపిస్తే ఎలాగుంటుందో అని అనుకొని నేనే కొంచెం వెనక్కి తగ్గానమాట. కానీ ఈరోజు మొన్న నా సాంబార్ వీడియో చూసి ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు, మేడం మీ కుర్తా వీడియో మాత్రం మీరు ఈసారి ఎలాగైనా చేయాలి, చాలా బాగుంటాయి మీ కుర్తాస్, మీరు అంతా కాటనే ప్రిఫర్ చేస్తారు కదా అని అన్నారు. సో నేను ఈరోజు అందుకే నా కుర్తా కలెక్షన్ మొత్తం మీకు ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ చూసిన కుర్తాస్ నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియోలో వేసుకుంటే, మేడం మీరు ఈ కుర్తా వేరే వీడియోలో మీరు మీ కుర్తా కలెక్షన్లో చూపించారు కదా, అలాంటివన్నీ కమెంట్స్లో పెట్టకండి. ఎందుకు అంటే నా కలెక్షన్ చాలా ఏమంటారు యూనిక్గా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నేను చాలా చూజీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ ప్రిఫర్ టు వేర్ దెమ్. నేను ఫస్ట్ కంఫర్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. ఎందుకంటే నేను కంఫర్టబుల్గా ఉంటేనే ఏదైనా మన అవుట్పుట్, అంటే మనం ఏం చేసినా ఆఫీస్కి వెళ్ళిన కాన్ఫిడెంట్ లెవెల్స్ అవి చాలా బిల్డప్ అవుతాయి అనేది నా ఫీలింగ్. నాకు కంఫర్టబుల్గా లేని డ్రెస్లో అసలు నేను ఉండలేను, అసలు ఏ ఫంక్షన్ కూడా ఎంజాయ్ చేయలేను. అందుకే ఎక్కువ శాతం నా దగ్గర కాటన్సే ఉంటాయి, హ్యాండ్లూమ్స్ చాలా 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 ఇష్టపడతాను నేను. సో ఇప్పుడు ఇదిగోండి ఇన్ని కుర్తాస్ ఉన్నాయి నా దగ్గర. ఇందులో కొన్ని నేను ఆఫీస్కి వేసుకెళ్తాను, కొన్ని మీరు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్లో చూసుంటారు, కొన్ని మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసుంటారు. సో ఇప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి ఏంటి అనేది, ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు చూడండి. సో ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను ఈ కుర్తా. కింద మాకు మా సొసైటీలో యాక్చువల్లీ ఎగ్జిబిషన్ పెడతారనమాట. అంటే ఎవ్రీ 1 in 2 months అలాగే ఎగ్జిబిషన్ పెడతారు, అక్కడ పర్చేస్ చేశాను ఇది బ్లూ కుర్తా. దిస్ ఇస్ మై ఫస్ట్ స్కై బ్లూ కలర్ కుర్తా అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, ఆల్రెడీ వేసుకున్నాను. ఈ కుర్తాని మీరు నా సున్నుపిండి వ్లాగ్లో చూసుంటారు ఈ కుర్తాని. సో ఆ వ్లాగ్ చేసినప్పుడు నేను ఈ కుర్తా వేసుకున్నాను. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ అటాచ్మెంట్, నేను వేసుకున్న డ్రెస్కి నా వీడియోస్కి కూడా ఒక అటాచ్మెంట్ ఉంది. సో ఇదొక కుర్తా. ఈ కుర్తా కూడా కొత్త కుర్తానే, ఇది కూడా నేను ఒక 2 months బ్యాకే తీసుకున్నాను. దిస్ ఇస్ అ బీబా కుర్తా అనమాట. సారీ ఇలా ఉన్నాయి, ఇవి యాక్చువల్లీ ఐరన్కి పెట్టానమాట. దిస్ ఇస్ అన్ అనార్కలి, దీనికి ఇక్కడ ఒక పాకెట్ ఇక్కడ ఒక పాకెట్ వచ్చాయి, 2 pockets వచ్చాయి. ఇది కూడా ప్యూర్ కాటన్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది, ఆఫీస్ వేర్ చాలా బాగుంటుంది ఇది. నేను ఇంకా ఈ కుర్తా వేసుకొని ఒక వీడియో కూడా చేయలేదు. ఐ విల్ డెఫినెట్లీ షూట్ అ వీడియో ఈ కుర్తా వేసుకొని. ఇది ఒక కుర్తా, ఇది కూడా నేను కిందే తీసుకున్నాను మా సొసైటీలో. ఇది కూడా ఒక కుర్తా, ఇది కూడా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నేను. ఇది ఫేడ్ అయిపోయింది అని అనుకోకండి, దీని కలరే ఇంత, చాలా బాగుంటుంది, అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్స్ లైక్ అ ఫ్రాక్ అనమాట, ఫ్రాక్ స్టైల్ కుర్తా లాగా. ఇదండి, ఇది చూసారా, ఇదంతా చాలా ఫ్లేర్ వచ్చింది ఈ కుర్తాకి కిందంతా. సో ఇదొక కుర్తా అనమాట. సో ఇదొక షర్ట్, ఇట్స్ అ ఫ్లోరల్ షర్ట్, కొంచెం ఇంగ్లీష్ షర్ట్లా వస్తుంది. ఫోల్డ్ చేస్తే దీనికి ఇదంతా చూడండి, ఇక్కడ చక్కగా లేస్ అది వచ్చి ఇలా వస్తుంది. షర్ట్ మొత్తం ఇట్లా కాలర్డ్గా వస్తుంది. ఇది ఎప్పుడైనా ఈవినింగ్ ఏదైనా పార్టీస్కి ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను, ఒకసారి ఒక షోకి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. సో ఇదొక షర్ట్, అంటే జీన్స్ మీదకి ఆర్ మనకు కావాలంటే మనం స్కర్ట్స్ మీద కూడా వేసుకోవచ్చు ఈ షర్ట్. సో అదొకటి. ఇది మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో నేను ఒక ఎడ్యుకేషనల్ వీడియో చేశాను, ఆ వీడియోలో చూసుంటారు. ఇది నేను ఏజియోలో తీసుకున్నాను, కంఫర్టబుల్గా ఉంది, కాటన్ ప్లస్ ఫుల్ ఫ్లేర్ వచ్చింది. దిస్ ఇస్ అ షర్ట్ కమ్ కుర్తా లాగా. ఇది రెడ్ కలర్, కొంచెం చికెన్ కారీ మెటీరియల్లా ఉంటుంది ఇది. సో ఇదొక కుర్తా. దిస్ ఇస్ అ రెడ్ కుర్తా. నేను ఎక్కువ శాతం దీన్ని బ్లాక్ ప్యాంట్తో పేరప్ చేస్తూ ఉంటాను. అండ్ ఏంటంటే చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా వరకు మీరు చూసినట్లయితే అన్ని కాటన్ కుర్తాసే నా దగ్గర. ఇది ఒక కుర్తా, దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ కుర్తా. ఇది కూడా నేను మా కింద సొసైటీలో ఎగ్జిబిషన్ పెట్టారు, ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ మనకి ఈ ఇక్కత్ పోచంపల్లి మెటీరియల్స్తో చేసే కుర్తా, కలంకారీ మెటీరియల్స్తో చేసే కుర్తాస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కుర్తా అనమాట. వాళ్ళ దగ్గర నాకు ఇది చాలా చాలా నచ్చింది కింద. సో ఇది తీసుకున్నాను అనమాట. దీని కిందకి ఐ కెన్ పేర్ ఇట్ అప్ విత్ ఎల్లో లెగ్గిన్ ఆర్ బ్లాక్ లెగ్గిన్ వేసుకొని ఎక్కువ ఆఫీస్కి వేసుకెళ్తూ ఉంటాను. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఫీడింగ్ కుర్తాస్ అవి వేసుకొని ఇప్పుడు ఇలాంటి ఫ్రాక్ స్టైల్ కుర్తాస్ వేసుకోవాలంటే నాకు మళ్ళీ ఏమంటారు పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఫీడింగ్ డేస్ గుర్తొస్తున్నాయి. సో రీసెంట్గా నేను సాంబార్ వీడియోలో వేసుకున్న కుర్తా ఇది. సో దిస్ ఇస్ ద కుర్తా, ఇది నేను బీబాలో తీసుకున్నాను. దీనికి కూడా ఒక సైడ్ ఇలా పాకెట్ వచ్చింది. యాక్చువల్లీ నేను దీన్ని వైట్ కలర్ లెగిన్తో పేరప్ చేస్తాను. వెరీ సింపుల్ కుర్తా ఇది వెనకాలేమో ఇలా ఉంటుంది.
ఇదొక కుర్తా. నేను అన్నీ కొనడమే కాదు, కొన్ని నేను యాక్చువల్లీ కుట్టించుకుంటాను కూడా. కుట్టించుకునే వాటిలలో ఈ మెటీరియల్ నాకు యాక్చువల్లీ చాలా బాగా, నాకు చిన్న చిన్న చెక్స్ అలా సింపుల్గా ఉన్న కుర్తాస్. ఇది యాక్చువల్లీ నేను ఇంకా వేసుకోలేదు. దిస్ ఇస్ అ బ్రాండ్ న్యూ కుర్తా. నాకు ఇంకా అకేషన్ దొరకలేదు వేసుకోవడానికి. ఇదేంటంటే చాలా చిన్న చిన్న చెక్స్. మీరు చూసినట్లయితే ఈ మెటీరియల్ నాకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అరౌండ్ 300 250 రూపీస్కి నాకు ఏజియోలో దొరికిందనమాట. ప్యూర్ మన చిట్టినాడు కాటన్ అంటాం కదా, ఆ కాటన్ కుర్తా ఇది. దీనిని నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. దిస్ ఇస్ అ స్టిచ్డ్ కుర్తా. డిజైనర్కి ఇచ్చి ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఆఫీస్కి అది వేసుకెళ్ళినప్పుడు నేను ఎలా వేసుకెళ్దాం అనుకున్నానంటే, ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి, దీనికి ఆల్రెడీ ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి, నేను కింద దీన్ని పింక్ లెగ్గిన్తో వేసుకొని ఆఫీస్కి వేసుకెళ్ళాలని అనుకుంటున్నాను. రీసెంట్గానే కుట్టించుకున్నాను, ఇది ఇంకా వేసుకోలేదు. దిస్ ఇస్ నదర్ కుర్తా. ఇది స్టిచ్డ్ కుర్తా అనమాట. సో ఇది కూడా నేను కింద తీసుకున్న కుర్తానే ఎగ్జిబిషన్లో. ఎక్కువ శాతం కిందే తీసుకుంటూ ఉంటాను. మాకు ఎగ్జిబిషన్స్లో కొంచెం మంచి కలెక్షన్ పెడుతూ ఉంటారు. సో ఇది కూడా ఒక ఫుల్ అనార్కలి కుర్తానే. నీట్గా ఏమంటారు, పింక్ లెగ్గిన్ ఆర్ ఎల్లో లెగ్గిన్ వేసుకుంటూ ఉంటాను. నేను ఆఫీస్కి వేసుకెళ్ళాను. ఇది చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. నేను నా కుర్తాస్ అన్నీ మీరు చూస్తున్నారు. మీకు తెలిసిన సింపుల్గా రెగ్యులర్ వేర్ కుర్తాస్ ఇవన్నీ కూడా ఎక్కడైనా దొరికితే, మీకు ఏదైనా స్టోర్ తెలిసి ఉంటే నాకు చెప్పండి. ఐ విల్ బీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో షాప్ మై కుర్తాస్ దేర్. నా కలెక్షన్ అంతా చాలా సోబర్గా సటిల్గా ఉంటాయి కలర్స్ అవిను. సో మీరు ఏదైనా తెలిస్తే నాకు చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, స్టిచ్చింగ్ కూడా మీరు ఎక్కడైనా చేయించుకుంటున్నారు అంటే కూడా నాకు చెప్పండి. విచ్ విల్ బీ వెరీ కంఫర్టబుల్. బాగా స్టిచ్ చేస్తారు, ఐడియాస్ బాగుంటాయి, ఆర్ ప్యాటర్న్స్ బాగున్నాయి వీళ్ళ దగ్గర అనేవి ఏదైనా మీకు తెలిసి ఉంటే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా నా వల్ల అయితే ఐ విల్ డెఫినెట్లీ గో రీచ్ అవుట్ టు దెమ్ ఫర్ షూర్. సో ఇది దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ కుర్తా. యాక్చువల్లీ మన బోలా శంకర్ మూవీలో కీర్తి సురేష్ వేసుకుంటోంది కదా ఇప్పుడు కుర్తాస్, అండ్ ఆ మూవీలో వేసుకుంది కదా కుర్తాస్. నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక సారీ ఉంది నా దగ్గర, ఆ సారీని నేను ఇలాగ స్టిచ్ చేయించుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ కుర్తా. యూ కెన్ వేర్ ఇట్ సింపుల్గా, పార్టీ వేర్గా కూడా వేసుకోవచ్చు, ఆఫీస్కి కూడా వేసుకోవచ్చు. సో నేను ఇది డిజైనర్ దగ్గరే స్టిచ్ చేయించుకున్నాను. సో దిస్ ఇస్ ద కుర్తా. ఫ్లేర్ అది చాలా బాగా వచ్చింది కుర్తా. సింపుల్ కుర్తా అనమాట ఇది. నేను ఇలా సారీస్ కూడా అప్సైకిల్ చేసి కుర్తాస్ చేయించుకుంటూ ఉంటాను. అమ్మ సారీస్ కానీ నా సారీస్ కానీ ఏవైనా కూడా అప్సైకిల్ చేయించి వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా ఇంకా వేసుకోలేదు. ఐఎమ్ యెట్ టు వేర్ దిస్ కుర్తా. ఇది కూడా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్న కుర్తానే. ఇది కూడా కలర్ ఫేడ్ అయిందని అనుకోవద్దు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ కుర్తా, వెరీ కంఫర్టబుల్. ఇది కూడా అనార్కలి కుర్తానే. అండ్ ఇంకా కొన్ని మెటీరియల్స్ కూడా నేను బాగా చూసి, నాకు లైట్ కలర్స్, సటిల్ కలర్స్, ఎక్కువ బ్రైట్గా కనిపించేవేవి కూడా నేను ప్రిఫర్ చేయను. ఇది నేను రీసెంట్గా ఒక స్టోర్లో పర్చేస్ చేసిన ఫ్రాక్. ఇది కూడా కొత్త ఫ్రాక్, ప్యూర్ కాటన్, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇంకొకసారి కూడా వేసుకోలేదు, బట్ ద ఫీల్ ఆఫ్ ద ఫ్రాక్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఇదిగోండి ఇలా వచ్చింది ఫ్రాక్ అంతా. దిస్ ఇస్ ద ఫ్రాక్. ఎప్పుడైనా ఈవినింగ్స్ ఎక్కడికైనా మనం ఏదైనా చిన్న ఫంక్షన్కి కానీ, ఆర్ ఏదైనా రిసెప్షన్కి కానీ, బర్త్డే పార్టీస్కి కానీ వెళ్ళినప్పుడు ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి. ఈ కుర్తాస్ చాలా బాగుంటాయి, మనకి కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి నాకైతే చాలా నచ్చుతాయి. దీన్ని ఒక సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు. దీనికి ఒక చున్నీ వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్, చాలా మెత్తగా ఉంది. కాటన్, ప్యూర్ కాటన్ కుర్తా ఇది. సో ఈ కుర్తా నేను జస్ట్ మొన్న సండే రోజు కింద తీసుకున్నాను. కింద ఎగ్జిబిషన్ పెట్టారు మళ్ళీ మాకు. ఏంటి మేడం మీరు అన్ని కింద ఎగ్జిబిషన్లోనే తీసుకుంటారని మీకు డౌట్ రావచ్చు. అంటే మనకి హ్యాపీగా కంఫర్టబుల్గా కిందే, మన ఇంటి కిందే హాయిగా షాప్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటే ఎవరైనా అదే ఆప్ట్ చేస్తారు కదండి. మీకు ఈ కుర్తా నిజంగా కనుక నచ్చినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో, కానీ చాలా బాగుందండి కుర్తా. మా బాబు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వాడు వెళ్ళినప్పుడు నేను ఇదే కుర్తా వేసుకొని వాడిని స్కూల్లో డ్రాప్ చేశాను. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందంటే చాలా మందికి నచ్చి చాలా అడిగారు నన్ను. ఇట్స్ అ నైస్ చికెన్ కర్రీ కుర్తా అనమాట. చూడండి ఎంత బాగుందో. యూ కెన్ వేర్ విత్ ఎనీ కలర్ లెగ్గిన్, గ్రీన్, రెడ్, పింక్, ఎల్లో, ఆరెంజ్. చూడండి ఇన్ని కలర్ లెగ్గిన్స్ వేసుకోవచ్చు మనం దీనికి. యూ కెన్, అంటే ఆఫీస్కి సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది ఇది. మీకు కనుక నిజంగా ఈ కుర్తా నచ్చినట్లయితే నాకు కింద నిజంగా కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆ అమ్మాయి పేజ్ మీకు నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో మీరు కూడా ఆవిడ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, మీరు డెఫినెట్లీ ట్రై చేయండి, తీసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్కి తను ఇస్తోంది. తనకి ఏమంటారు నాతో చెప్పింది, షీ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అవర్ బిజినెస్. సో ఇది మీరు డెఫినెట్లీ ట్రై చేయండి ఆవిడ పేజ్లో కుర్తా.
సో ఇదొక కుర్తా. దిస్ ఇస్ అగైన్ అ బ్రాండ్ న్యూ కుర్తా, గ్రీన్ కలర్ కుర్తా. ఇట్స్ అ షార్ట్ కుర్తా బేసికలీ. ఇది కూడా నేను ఒక స్టోర్లో పర్చేస్ చేశాను, మా ఇంటి దగ్గరే స్టోర్. చాలా బాగుంది. నేను ఎక్కువ బ్రాండెడ్ కుర్తాసే కొనాలి ఆర్ బ్రాండెడ్వే వేసుకోవాలి అన్నట్టు నాకు ఎప్పుడు ఉండదండి. నాకు ఆ కుర్తా నచ్చింది అంటే అది 100 రూపీస్ 200 రూపీస్ ఎంత ప్రైస్ ఉన్నా కూడా అది నాకు కంఫర్ట్ని ఇస్తుంది అంటే కనీసం 3-4 టైమ్స్ అయినా వాడి పక్కన పెట్టేయచ్చు అన్న ఒక ఫీలింగ్తో నచ్చింది అంటే తప్పకుండా తీసుకుంటాను నేను. సో దిస్ ఇస్ అనదర్ కుర్తా. ఇంకొక కుర్తా కూడా ఉంది నా దగ్గర. దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ కుర్తా, వైట్ కలర్ కుర్తా. నేను ఇంకా దీనికి లెగ్గిన్ ఇంకా పర్చేస్ చేయలేదు, సో ఇంకా వేసుకోలేదు. ఇది కూడా చాలా కొత్త కుర్తా అనమాట. అసలు ఇదైతే మీరు నంబర్ నాకు ఎంత నచ్చిందో, కానీ ఆ రోజు నేను షాపింగ్ చేసినప్పుడు అప్పటికే బడ్జెట్ అవుట్ అయిపోయింది. ఇంకా ఏం తీసుకోవాలో వద్దా నాకే అర్థం కాలేదు. సో ఇదొక కుర్తా అనమాట. తర్వాత చాలా ఆలోచించి తీసుకున్న కుర్తా ఇది, ఇంకా వేసుకోలేదు. ఐ విల్ ప్లాన్ అండ్ వేర్ ఇట్ ఫర్ ఎనీ అదర్ అకేషన్, ఇంకా ఫ్యూచర్లో చూసి వేసుకుంటాను. ఇది కూడా దిస్ ఇస్ అ డబ్ల్యూ కుర్తా. ఇది చాలా పెద్ద కుర్తా, యాక్చువల్లీ నాకు యాంకిల్ లెంత్ వరకు వస్తుంది, చాలా పెద్దది. ఇట్ హ్యాస్ అ ఫుల్ హ్యాండ్స్ అనమాట. అసలు ఎంత బాగుందో మస్టర్డ్ కలరు. అసలు చూసిన వెంటనే అసలు నాకు ఎంత నచ్చిందంటే, వేసుకొని చూస్తే అయితే చాలా బాగుంది. ఇది డబ్ల్యూలో కొన్నాను. దిస్ ఇస్ అ కుర్తా ఫ్రమ్ డబ్ల్యూ. ఇది ఉంది, ఇలా ఉంటుంది అది. ఇట్స్ అగైన్ అ పార్టీ వేర్. మీరు హల్దీ ఫంక్షన్స్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చు, ఎల్లో కదా వేసుకెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ అనదర్ కుర్తా. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా కుర్తాస్ బాగున్నాయి అంటే, మళ్ళీ చెప్తున్నానని కాదు, కుర్తాస్ ఎక్కడైనా బాగున్నాయి అంటే ప్లీజ్ చెప్పండి. నేను చాలా వరకు జనరల్ బజార్లో కూడా కుర్తాస్ తీసుకుంటూ ఉంటాను. సో దిస్ ఈజ్ అ డ్రెస్, ఇట్స్ అ కంప్లీట్లీ సెట్ అనమాట. దిస్ ఇస్ అన్ అనార్కలి. నేను ఇంకా అంటే ఇది సమ్మర్లో తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక ఫ్రెండ్ దగ్గర పర్చేస్ చేశాను నేను. ఇలా ఉంటుంది మొత్తం అనార్కలి. ఆఫీస్ వేర్ ఆర్ ఎనీ సింపుల్ బర్త్డే పార్టీస్ ఆర్ ఫంక్షన్స్కి వేసుకెళ్ళొచ్చు కుర్తా. కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈ వీడియో మాత్రం స్పెషల్గా ఇట్స్ నాట్ కొలాబరేషన్ వీడియో అండి. ఇవన్నీ నా ఓన్ సెలెక్షన్ కుర్తాస్ ఇవన్నీ. మీరు ఇది చూసినట్లయితే చూడండి, దీని మీద ఇది రియల్ మిర్రర్ వర్క్. ఇట్స్ అ వెరీ సింపుల్ కుర్తా. బ్లాక్ లెగ్గిన్ వేసుకొని మనం చిన్న చిన్న పూజలకి ఆర్ ఏదైనా చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుందో. నేను ఆల్రెడీ దీన్ని ఒకసారి వేసుకున్నాను, చాలా బాగుంది ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ ఇస్ ఆల్సో అనదర్ కుర్తా. ఇది కోటా కుర్తా అనమాట. నేను మా ఇంటి ఎదురుకుండా ఒక స్టోర్ ఉంది, ఆ స్టోర్లో పర్చేస్ చేశాను. చాలా బాగుంటుంది ఇది. అసలు మంచి కలర్. ఇందులో 3 కలర్స్ ఉంటే ఐ ప్రిఫర్ టు సెలెక్ట్ దిస్ కలర్. చాలా బాగుంది. నాకు ఈ కలర్ ఎక్కువ లేదని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. మొత్తం ఓవరాల్ కుర్తా అంతా ఇంత వర్క్ వచ్చిందనమాట. సో దిస్ ఇస్ ద లాస్ట్ కుర్తా ఐ కెన్ షో. సో ఇది నా కుర్తా కలెక్షన్. ఎవరెవరైతే నా కుర్తా కలెక్షన్ చూడాలి అని అనుకున్నారో, ఐ హోప్ యూ గైజ్ రియలీ లైక్ ద వీడియో. మీకు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా మంచి కుర్తాస్ దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైస్కి, కంఫర్టబుల్ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కుర్తాస్ ఏమైనా దొరుకుతాయి అని తెలిస్తే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై రీచ్ అవుట్ ద స్టోర్. నాకు నచ్చినవి డెఫినెట్లీ పిక్ చేసుకుంటాను. అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కబుర్లు. విల్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకా మీరు నా దగ్గర నుంచి ఏమైనా కొత్తగా కోరుకుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు కుర్తా వీడియో కోసమని, సో నేను ఇది చేశాను. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.